సూర్యాపేట జిల్లాలో అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంటి ముందే పోలీసుల సాక్షిగా రక్తం చిందించారు నేతలు. సూర్యాపేటలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్ల మధ్య పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ జరిగి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో 27వ వార్డు కౌన్సిలర్ తహేర్, 17వ వార్డు కౌన్సిలర్లు ఇద్దరూ మంత్రి ఇంటి ముందే కొట్టుకోవడంతో ఇరువురికి గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే స్పందించి ఇరు వర్గాలను సముదాయించి ఆసుపత్రికి తరలించి కేసు విచారణ చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి, టీఆర్ఎస్ నేతల ఘర్షణకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సూర్యాపేట జిల్లాలో అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. గంట క్రితం మంత్రి జగదీశ్వర్ రెడ్డి ముందుకు ఇరువురు కౌన్సిలర్ల పంచాయతీ వెళ్ళింది. జగదీశ్వర్ రెడ్డి సర్ది చెప్పి వెళ్లిపోయిన కాసేపటికే వీరిద్దరు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంటి ముందు పోలీసుల సాక్షిగా ఇరుగుద్దులు గుద్దుకుంటూ గొడవపడ్డ పరిస్థితి ఉంది. ఈ ఘటనతో ఉటాఘటన పోలీసులంతా ఎక్కడ అక్కడ చూడగొట్టారు. అప్పటికే వీరిద్దరు కొట్టుకోవడంతో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలై ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. గతంలో మున్సిపాలిటీలో జరిగిన గొడవలతో సంబంధం ఉన్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. వీరు మున్సిపల్ కౌన్సిల్ లో కూడా బహాబహిగా కౌన్సిల్ సాక్షిగానే గొడవ దిగిన పరిస్థితి ఉంది. అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా వర్గ విభేదాలతో భాగంగానే అక్రమంగా నల్లా కమిషన్ల విషయంలో, పర్మిషన్ల విషయంలో వీరిరువురు ఎప్పుడు కూడా మున్సిపాలిటీలో గొడవ పడుతుంటారని స్థానికులు చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంటి ముందు మంత్రి వెళ్లిన కాసేపటితో వీరిద్దరు రెండు వర్గాలతో గొడవ దిగిన పరిస్థితి ఉంది. పోలీసులు వీరిని చెదరగొట్టి గాయాలైన వీరిద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 27వ వార్డు కౌన్సిలర్ తహర్ గతంలో కూడా 17వ వార్డు కౌన్సిలర్ తండ్రి కొట్టడంతో ఇరువురిపై కూడా పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన పరిస్థితి ఉంది. వర్గ విభేదాల్లో భాగంగానే ఈ రోజు కొట్టుకోవడం వల్ల మళ్ళీ పాత కక్షల నేపథ్యంలో ఈ ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తుంది మనకు. అయితే వెంకటరెడ్డి, మరి మంత్రి ఇంటి ముందే ఈ ఘర్షణ జరిగినట్లు తెలుసు. మరి దీనికి సంబంధించి మంత్రి ఎలా స్పందిస్తున్నారు? మంత్రి వీరికి 7 గంటల సమయంలోనే వీరిరువురికి కూడా నచ్చగొట్టి వర్క్ చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన కాసేపటికే వీరి ఇంటి ముందు గొడవ దిగి కొట్టుకున్నారు. రక్తాలు వచ్చేటట్టుగా కొట్టుకున్నా పోలీసులు మాత్రం చూస్తూ ఊరుకుండిపోయారు. ఇరువురు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలే కావడంతో ఎవరికి సరి చెప్పే ప్రయత్నం చేసినా వారు వినే పరిస్థితిలో లేరు. ప్రజలు కూడా వీరి గురించి ప్రజలకు చేయాల్సింది ఏం లేకుండా వీరే కొట్టుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మంత్రి సొంత ఇలాకాలో మంత్రి ఇంటి ముందే పోలీసుల సాక్షిగా అధికార పార్టీ కౌన్సిలర్లు కొట్టుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది మనకు. అయితే వెంకటరెడ్డి, మరి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలకు సంబంధించిన 10 మందిని పోలీస్ స్టేషన్ తరలించారు. గాయాలైన వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎవరి సైడ్ తప్పున్నా కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఇప్పటికే ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.